అందరికి నమస్తే. అన్న వి ప్రకాష్ అన్న చాలా హెల్త్కి సంబంధించిన టిప్స్ కూడా ఈ మధ్య ఇస్తున్నారు. మంచి మంచి టిప్స్ మనం పాటించాం చాలా తెలిసి కూడా. బట్ అన్న చెప్తారు అమెరికాలో ఉన్న మన ఎన్ఆర్ఎస్ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ కోసం ఓ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ, ఇదంతా చాలా ఉంటుంది. మనకు ఉపయోగపడే వీడియో ఇది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రకాష్ అన్నతో మాట్లాడదు. నమస్తే అన్న. ఏంది అన్న ఈ మధ్య మీరు అమెరికా పోయినరు, ఏదో అన్నారు మీరు ఎన్ఆర్ఐస్ వాళ్ళకు యాక్చువల్లీ కొద్దిగా వెనక పోయి చెప్తాను నేను. ఏంటంటే నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చిన రోజు 96 97 జయశంకర్ సార్తో ఉన్నప్పుడు, సార్ తెలంగాణ వస్తుందా అంటే, వచ్చిన రాకుండా నినాదాన్ని అయితే బతికేయాలనే, ఎప్పటికైనా తప్పదు, మనం చూస్తామో చూడమో నాకైతే నమ్మకం లేదు. చాలామంది తెలంగాణ చూడకుండా పోయిన్లు. నువ్వు అట్లా ఆ నిర్ణయం తీసుకుంటేనే నువ్వు రా తెలంగాణ ఉద్యమంలోకి. లేదా ఏదో తెలంగాణ వస్తుంది మనకేదో పదవులు వస్తాయి అని అంటే మాత్రం మన జీవితకాలంలో చూస్తామో లేదా నేనైతే చెప్పలేను అన్నాడు ఆయన. అప్పుడు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, అది రాకపోని ఆఖరి శ్వాస దాకా తెలంగాణే మన లక్ష్యం, తెలంగాణ సాధనే జీవితాశయం, చివరి ఆశయం అని చెప్పి పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఏమైందంటే తెలంగాణ వచ్చింది, జీవితం మిగిలింది. మరి ఆ చేసే జీవితాన్ని ఏం చేయాలి అంటే, మా మైండ్లో ఎప్పుడు పదవులు లేవు. తెలంగాణ వస్తే మనం మంత్రి కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎన్నడూ కూడా అనుకోలేదు. అందుకే కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని 2003లో చెప్పిండు, 4లో చెప్పిండు, ఎమ్మెల్సీ తీసుకోమని ముఖ్యమంత్రి అయినాక చెప్పిండు. ఎప్పుడు మైండ్లో లేదు అది. అంటే మనం ఏమనుకున్నాం అంటే, తెలంగాణ వచ్చింది, సార్ ఉన్నాడు, సో మంచి అనుభవజ్ఞుడైన మంత్రులు ఉన్నారు, ఉద్యమకారులు చాలామంది మంత్రులు అయింది, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు, ఇక అందరూ అదే పని మీద ఉండాలన్నా. అయితే నేనేమనుకున్నా అంటే, ఈ సమాజానికి ఏంటి అవసరాలు ఉన్నాయి, 2 అవసరాలు కనబడ్డాయి. ఒకటి, తల్లిలాగా మనం భావించే నదులను మలమూత్రాలతో వ్యర్థాలతో నింపి మొత్తం సర్వనాశనం చేశాం. పుట్టుక నుంచి చావు దాకా నదే మనకు అన్నిటికీ. నదులతోనే నాగరికత పుట్టింది, నదులతోనే వ్యవసాయం పుట్టింది, నదులతోనే పరిశ్రమలకు నీరు, తాగడానికి నీరు. మన శరీరంలో 70% నీళ్లు ఆ నదుల మీద ఆధారపడే ఉంటాయి కదా. నదులను నాశనం చేశాం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి అన్న చనిపోయినారు. మీకు బాగా దగ్గర కదా? చాలా దగ్గర. ఏందన్న ప్రాబ్లం? ఆయన ప్రాబ్లం ఏంటంటే, ముందు నేను కూడా కొన్ని వీడియోలలో చెప్పాను, ఇది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 40 ఉండాల్సింది 22 ఉంది, హీమోగ్లోబిన్ 19కి పోయింది. అంటే హెచ్డిఎల్ తక్కువ ఉంటే ఆర్టడాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ట్రైగ్లిసరైడ్స్ 150 అట్లా ఉండాల్సినవి 300-400 మధ్యలోకి వెళ్ళిపోయినాయి. 2 days ముందే ఆయన యశోదకు వచ్చి పరీక్షలు చేయించుకొని రిపోర్ట్ తీసుకున్నాడు. మరి ఆ రిపోర్ట్ డాక్టర్ చూపెట్టినట్లేడు, ఎందుకంటే చూపెడితే మాత్రం గేట్ దాటి బయటికి పోనీయాడు ఏ డాక్టర్ కూడా. అట్లా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఏంది రక్తం 19 హిమోగ్లోబిన్ అంటే గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టినప్పుడు అది రక్తం మామూలుగా 14, మ్యాక్సిమం 14 ఉండాలి. ఒకవేళ డెడ్ లైన్ 17 మగవాళ్ళకు, ఆడవాళ్ళకైతే 12 ఉండాలి, 14 డెడ్ లైన్. 19 ఉన్నది, 19 ఉన్నది అంటే గడ్డ కడుతుంది. గడ్డగట్టి ఏమవుతుంది అంటే, చిన్న చిన్న గడ్డల్లాగా తయారై రక్తంలో ఫ్లోట్ అవుతాయి, ఆర్టరీస్లలో ఫ్లోట్ అయ్యి గుండె కట్టుబడతాయి. లేదా ఇంకా చిన్న క్లాట్స్ అయ్యి ఏం చేస్తాయంటే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది బ్లడ్ వెసల్స్లలో. మొన్న మీకు తెలుసు కదా, మన పేట రమేష్ మన జమ్మికుంట నుంచి అప్పుడు టీఆర్ఎస్లో టికెట్ కోసం కాంగ్రెస్లో పెద్ద నాయకుడు ఆయన అమెరికా అలా కలిసిండు నాకు. అమెరికా నుంచి ఆయన ఫ్లైట్లో ప్రయాణం చేసి వచ్చిండు ఇక్కడికి. భార్య పిల్లలంతా అక్కడే ఉన్నారు. వచ్చిన తర్వాత 2 days అయిందో 3 days అయిందో ఆయన చాలాసేపు ఇట్లా కూర్చొని వస్తారు. ఎందుకు చెప్తున్నా నేను అంటే, ఈ ప్రయాణం చేసేటోళ్ళు రోజు ఉంటారు మన దగ్గర నుంచి అమెరికా పోయేటోళ్ళు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఇట్లా అట్లే కూర్చొని ఉంటారు కదా సీట్లలో. ఎప్పుడో ఒకసారి 4-5 గంటలకు ఒకసారి టాయిలెట్ పోయేస్తారు, మళ్ళీ అట్లే కూర్చుంటారు. ఈ ఫీట్కు ఎక్సర్సైజ్ లేకపోతే, నడవడం లేకపోతే, మూమెంట్ లేకపోతే ఆ రక్తం అంతా గడ్డగడుతుంది. అయితే అవి చిన్న చిన్న క్లాట్స్ అవుతాయి యాక్టివిటీ లేకపోతే. అందుకే ఫ్లైట్లో కూర్చున్న పాదాలను ఇట్లా 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 అనుకుంటూ ఉండాలి, లేదా 1 గంటకు ఒకసారి బయటికి పోయి రావాలి. అయితే ఎక్కడో సీటు విండో పక్కకు వస్తుంది, ఇద్దరిని లేపాలి. ఈ సమస్యల వల్ల లేపరిగా అట్లే కూర్చుంటారు. కొంతమంది తాగుడు అలవాటు వాళ్ళకైతే వాళ్ళ విస్కీ వైన్ ఎంత కావాలంటే అది తీస్తారు, తాగుతారు, పంటారు, నిద్రపడుతుంది, లేసేది లేదు. నేను ఫ్లైట్లో ఎప్పుడు చూస్తుంటా, నాట్ ఈవెన్ 10% కూడా లేచి తిరగరు. 90% అట్లే స్టాచ్యూస్ లాగానే ఇట్లా పండుకుంటారు.
ఏ మళ్ళీ దుబాయ్ వచ్చినాకనో లేకపోతే ట్రాన్సిట్ వచ్చినప్పుడు లేచి దిగుతారు, మళ్ళీ పోయి మళ్ళీ పంటారు. ఇప్పుడు పెద్దస్పూర్ ఉండే దాకా ఎందుకైందని అట్లా అప్ అండ్ డౌన్స్ మొత్తం ఒకసారి హిమోగ్లోబిన్ 19 ఆయన ఫుడ్ కూడా కాదు, ఆయన డ్రింక్ కూడా లేదంట, ఆయన సిగరెట్ నేనేమంటున్నా, కూడా తాగడు. ఒక పెద్ద సుదర్శన్ రెడ్డి ఒక కనువిప్పు కావాలి నాయకులకు, అది ఏ పార్టీ నాయకులైనా. ఆ స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరికి పెద్ద సుదర్శన్ రెడ్డి మరణం అనేది ఒక కనువిప్పు కావాలి. ఎందుకు? ఎందుకంటే అవగాహన జీరో, హెల్త్ పట్ల అవగాహన జీరో. మనము పరీక్షలు చేయించుకుంటాం, రిపోర్ట్లు డాక్టర్లకే కాదు మనకు కూడా అర్థం కావాలి కదా. అవును, పక్కన పారామీటర్స్ రాస్తారు కదా. మరి నీకు 14 నుంచి 17 ఉండాల్సిన హిమోగ్లోబిన్ 19 ఉన్నదంటే నీకు సీరియస్నెస్ అర్థం కాకపోతే ఎట్లా? తీసుకున్నప్పుడు నువ్వు చదువుతావు కదా రిపోర్ట్. రెండవది 40 ఉండాల్సిన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ 22కి వచ్చిందంటే నీకు అర్థం కావాలి కదా. ఆ లంగ్స్లల్లో మొత్తం ప్లేక్ నిండిపోయింది అనేది రిపోర్ట్ అక్కర్లేదు. 15 రోజుల నుంచి శ్వాస వస్తలేదు కదా అని కోమలకు పోయే రోజు కూడా ఏమన్నాడు, నాకు ఊపిరి ఆడతలేదు. అవును అవును. 4 రోజుల ముందు ఆయన కేటీఆర్ గారితో ప్రయాణం చేసిండు, 3 రోజుల ముందో 4 రోజుల ముందో. కారు దిగరాలే, శక్తి వస్తలేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం హెల్త్ మీద? అంటే బేసిక్ అవగాహన లేకుండా పోయింది. లాస్ట్కి ఏం తెలిసింది తెలుసా? నేను ఇవన్నీ చెప్పిన మీడియాలో, బట్ లాస్ట్ తెలిసిందంటే లివర్ మొత్తం పోయింది. జీటీటీ అనేది 75 లోపల ఉండాలి, 125 దాటింది. ఆ లివర్ ఎప్పటికీ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది, రకరకాల పెయిన్ రూపంలో, గ్యాస్ రూపంలో విపరీతమైన గ్యాస్ తయారవుతూ ఉంటుంది. మన శరీరం మాట వినాలనా వద్దా? విని అర్థం చేసుకోవాలి కదా. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో కొంతమంది డాక్టర్లను కూడా కలిపి 99% ఇల్లిటరేట్స్, హెల్త్ ఇల్లిటరేట్స్, ఆరోగ్యం పట్ల ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్. నేను ఇక్కడ డాక్టర్ల గురించి కూడా కొద్దిగా చెప్పాలనుకుంటున్నా. వాళ్ళు చాలామంది డాక్టర్స్కి కూడా హెల్త్ అవేర్నెస్ లేదు. వాళ్ళు ఇతరులకు ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక హార్ట్ ప్రాబ్లం ఉన్నదని ఒక డాక్టర్ దగ్గర పోతాడు, హార్ట్ గురించి పర్ఫెక్ట్ చెప్తాడు ఆయన. హార్ట్ తీసి కూడా హార్ట్ పెడతాడు, కానీ ఆయనకు గట్టు గురించి తెలియదు, లివర్ గురించి తెలియదు, దేని గురించి తెలియదు, మిగతా విషయాలు తెలియదు. ఎందుకంటే ఒక డాక్టర్ ఉన్నాడంటే ఈ కన్ను రెప్పలు చూసి చెప్పేటోడు రక్తం కరెక్ట్ ఉందా లేదా, తర్వాత పల్స్ చూసి చెప్పేటోడు, పొట్ట చూసి చెప్పేటోడు, నాలుక తెరవమంటాడు. సమగ్ర జ్ఞానం ఉండేది అప్పటి డాక్టర్లకు. ఈవెన్ మా ఊళ్ళో అయితే వెంకట నరసయ్య అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చి మా ఊళ్ళో సెటిల్ అయ్యి మా కుటుంబ సభ్యులందరి హెల్త్ గురించి సమగ్ర జ్ఞానం ఉండేది ఆయనకి. అప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. ఎందుకంటే ఆ ఒక్కడే శరీర తత్వాన్ని అర్థం చేసుకునేటోడు. ఓ చిన్న మాత్రతో తగ్గిపోయేది. ఇప్పుడు శరీర తత్వం అర్థం చేసుకునే డాక్టర్ లేడు, ఎందుకంటే అందరు సూపర్ స్పెషాలిటీ. ఒక ఆయన లంగ్స్ గురించే తెలుసు, ఆయనకు బ్రెయిన్ గురించి తెలియదు. ఒక ఆయన కన్ను గురించే తెలుసు, ఆయనకు పన్ను గురించి తెలియదు. తర్వాత దేనికి ఎవరు ఏ మందులు రాస్తున్నారని ఒక్కొక్క మందు వెరిఫై చేసే ఓపిక డాక్టర్లకు లేదు. వాళ్ళకు ఒక కోటా ఉంటుంది, రోజు ఇంతమందిని ఓపీలో చూడాలి, చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే, డ్యూటీ ఓవర్, అంతే. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులను వెళ్ళాలంటే వాళ్ళు ఇక క్షణాలల్లో వాళ్ళని పేషెంట్లను డిస్పోజ్ చేస్తుండాలి. ఐసీయూలో ఉంటే మాత్రం మన ఎక్కువ రోజులు పెట్టాలి. ఎందుకు? అవసరం ఉన్నా లేకున్నా, ఎందుకంటే ఐసీయూ బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. మనం కూడా భయంతో ఉంటాం, ఐసీయూ భయం ఉంటుంది, ఇక డిశ్చార్జ్ చేయరు. వాడు కిడ్నీలైనా చేస్తాను నిజంగా హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా. అంటే అన్నీ నేను చెప్పను, చాలా వరకు జరుగుతున్నాయి అట్లా. అవసరం లేకున్నా కూడా ఐసీయూలో పెట్టడం, అవసరం లేకున్నా గాల్ బ్లాడర్ తీసేయడం, అవసరం లేకున్నా కూడా ఈ మన ఏమంటారు గర్భసంచి తీసేయడం. ఎన్నిసార్లు చూసినాం వార్తలు. నేను ఏది మాట్లాడినా అందరికీ వర్తించదు. నేను డాక్టర్ల విషయంలో కూడా, డాక్టర్ల దేవుళ్ళు ఉన్నారు, డాక్టర్లలో చాలా నోబుల్ పర్సనాలిటీస్ ఉన్నారు, డాక్టర్లలో పద్మశ్రీ పద్మ విభూషణ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది మిడిల్ కార్పొరేట్ అని చెప్పడానికి లేదు, బట్ వాళ్ళకు ఉండే ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు ఏమన్నారంటే హాస్పిటల్స్ కూడా మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, 5 స్టార్ హోటల్స్ లాగా ఉండాలని చెప్పి మద్రాస్ అపోలోను, నెల్లూరు అపోలో మొదలుపెట్టిండు ఆయన. బట్ అదేమో ఎంత దూరం పోయిందంటే అది దానికి పెట్టే ఖర్చుకు వడ్డీలకు డబ్బులు కట్టాలంటే ఇక పేషెంట్ తప్ప వాళ్ళకి వేరే దిక్కేముంటుంది. అట్లా జరుగుతుంది. ఇదైతే నేనేమంటున్నా అంటే డాక్టర్ల గురించి చెప్దాం అనుకున్న పాయింట్ అది కాదు. డాక్టర్స్ ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ న్యూట్రిషన్. వాళ్ళకి ఏం తినాలనో ఏం తినకూడదో నేర్పలేదు.
వాళ్ళకు 4th ఇయర్లో సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఒక బుక్ ఉంటుంది. అది ఎగ్జామ్ కోసం చదువుతారు, రాస్తారు, అంతే, దట్స్ ఇట్. కానీ ఒకటి చాలా రోజులకి నన్ను కూడా చాలామంది అడిగినారు, ఏదో నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ పోవడము, అప్పుడు ఏదో ఈసీజీలు అన్నీ తీసుకోవడం కాకుండా జనరల్గా ఏ వయసు వాళ్ళు ఏం టెస్టులు చేయించుకోవాలి? ఎందుకంటే మెయిన్గా ఈ బ్లడ్ క్లాటు, బ్రెయిన్, హార్ట్ ఇవే కదా ఎక్కువ జరుగుతున్నాయి. ఏం టెస్టులు చేయించుకోవాలి? అవి కూడా రాంగే ఉన్నాయండి. ఇప్పుడు టెస్టులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, అవి కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకపోతే ఆయన అన్ని రాస్తాడు కానీ 2 టెస్టులు రాయడు. ఓమోసిస్టిన్ రాయడు. తర్వాత కరోనరీ ఆర్టరీ క్యాల్సిఫికేషన్ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి కాల్షియం స్కోర్ అని ఉండాలి, అది రాయడు. కాల్షియం సిటీ రాయాలి, అది రాయడు. ఆ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి తెలవాలంటే. ఇక నువ్వు ఇంకోటి వైటమిన్ టెస్టులు రాయడు, డి విటమిన్ రాయడు, బి విటమిన్ రాయడు. ఆయన రాసేది ఎంత 2D ఈకో, టీఎంటీ, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, వీటితో తెలియదు. అవి చూసి డాక్టర్ ఏమంటాడు, బాగానే ఉన్నది, నీ గుండె బాగుంది అని పడుకోమంటాడు. తెల్లారు లేవాడు అన్ని దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ఏ టెస్ట్లు అయితే ఏం చేయాలి జనం ఎట్లా తెలుసుకోవాలి? అంటే వాళ్ళు ఎందుకు రాయారంటే తెలియక కాదు. ఏ వీడి దగ్గర అన్ని డబ్బులు లేవో, నేను మళ్ళీ ఎక్కువ డబ్బులు డాక్టరు చూడు 20,000 రూపాయలు టెస్టులు రాసిండు అని అంటాడు కదా, తన ప్రాక్టీస్ దెబ్బతింటుంది. ఓకే, అందుకని రాయరు. సమగ్రంగా బతకాలంటే సమగ్రంగా టెస్టులు చేయించుకోవాలి. రెండవ, చాలామంది డాక్టర్లకు అన్లెస్ కార్డియాలజిస్ట్ కాకపోతే ఆయనకు అవన్నీ తెలివయి. చాలామంది ఫిజిషియన్ల దగ్గర పోయి టెస్టులు చేయించుకుంటారు. ఫిజిషియన్ తెలిసే అవకాశం 299 రూపీస్కి అన్ని టెస్టులు చేస్తామంటారు ఆన్లైన్ సెంటర్. డాక్టర్ సి చేస్తున్నది కదా, అదే 299 అంతే. కానీ ఏం తెలుస్తుంది వాటిల్లో? బ్లడ్ టెస్ట్ ఒకటి తెలుస్తుంది, సిబిపి, ఈఎస్ఆర్, అట్లే మన లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ కూడా ఉండదు దానిలో. ఈసీజీ లాంటివి ఏమో మిషన్లతో చేసేటి, ఇది రక్తంతో చేసేది, 250కి చేసేది, ఏం తెలియదు దానిలో. ఇప్పుడు మేము ఫుల్ హెల్త్ అని, నేను ఇప్పుడు లవ్ ఎల్డర్ అని హెల్త్ కేర్ కంపెనీ పెట్టాను. హెల్త్ కేర్ కంపెనీ తరఫున మేము కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. అందులో వైటమిన్ టెస్టులు ఉంటాయి, అందులో టాక్సిన్ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ఉన్నావు, నీ బిల్డింగ్ పక్కనే రోడ్డు, ఆ రోడ్డు నుంచి రోజు లక్షల వెహికల్స్ పోతాయి. అసెంబ్లీ ముందు నువ్వు ఉన్నది, ఈ లక్షల వెహికల్ వదిలే పొగలో లెడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, రకరకాల విషవాయువులు ఉంటాయి. అవన్నీ లంగ్స్లోకి పోతాయి. నువ్వు ఇక్కడ తలపెట్టుకొని కూర్చున్నా అంటే కుదరదు. ఇప్పుడు తలపెట్టుకొని కూర్చున్నా గాలి పీలుస్తున్నావా, అది ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాన్తో వస్తలేదు, బయట ఉన్నదాన్ని ఫ్యాన్ పంపు చేస్తున్నది. మరి గాలిలో అవన్నీ నిండి నీ లంగ్స్ నిండిపోతానే కదా. మీ దగ్గర ఎంత అన్న ప్యాకేజ్? అది ప్యాకేజ్ మా దగ్గర అంటే మాది ఎట్లుంటుంది అంటే 1 సంవత్సరం కాంట్రాక్ట్ అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత మాది ఉంటుంది. సంవత్సరం 14,990. అన్ని పరీక్షలు చేస్తారు ఎప్పటికప్పుడు కాదు, వారానికి ఒకసారి మీకు ఫోన్ వస్తుంది మా న్యూట్రిషనిస్ట్. మీరు అన్నం తినేటప్పుడు ప్లేట్లో ఏం పెట్టుకున్నారో ఫోటో తీసి పంపాలి. పంపలేకపోతే పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ ఇస్తాం మీకు. మీరు బతకాలంటే మేము చెప్పిందే తినాలని చెప్తాం. ఓకే, నువ్వు బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు నువ్వు మటన్ చికెన్ తినాలనుకో, ఫస్ట్ నీ లివర్ బాగుందా, నీ ప్రోటీన్ మెటబాలిజం బాగుందా, నీ ఫ్యాట్ మెటబాలిజం బాగుందా. ఆయన కరెక్ట్గా సోర్సనిటీకి పోయింది ఏంటంటే లివర్ పోయింది మొత్తం. అంటే ఆయన ప్రోటీన్ మెటబాలిజం బాగాలేదు, ఆయన కార్బోహైడ్రేట్ మెటబాలిజం. మనిషి హెల్తీ కనిపించదు, కనబడతారు, అట్లే కనబడతారు. చనిపోయేదాకా పునీత్ రాజ్ కుమార్ ఎట్లా కనబడ్డాడు, మేకపాటి గౌతమ్ రెడ్డి ఎట్లా కనబడ్డాడు, లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు అట్లే కనబడతారు. లోపల కాల్షియం పెరిగిపోయింది ఎడదలుతుంది టెస్ట్ చేయకపోతే. ఇవన్నీ ముఖ్యం కాదు. 365 రోజులు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళది మానిటరింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక కేర్ మేనేజర్, డైటీషియన్ పెడతాం. వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు, మీరు తినకూడని తింటారు, మీరు ఏం తిన్నారు చెప్పండి, మీ ఫోటో రాలేదు, ఆ ఫోటోలో మీరు ఏం తిన్నారు ఆ రోజు, ఆ వంకాయ తినొద్దు కదా మీకున్న సమస్యలకు, మీరు పొట్లకాయ తినొద్దు కదా, పొట్లకాయ కోడిగుడ్డు కలిపి వండుకున్నాం అన్నారు. మన పూర్వీకులు ఎవరైనా పొట్లకాయ కోడిగుడ్డు వండిల్లా, దానివల్ల గట్టి పాడవుతుంది కదా. ఇవి ఎవరికి తెలుసు, ఇవి ఎవరు చెప్తారు? ఇప్పుడు అన్నిటికీ కోచులు ఉన్నారు. పిల్లలకు భరతనాట్యం నేర్పడానికి కోచులు ఉన్నారు, రాజకీయ నాయకులు పాఠాలు చెప్పడానికి కోచులు ఉన్నారు. కానీ మనం ఏం తినాలని చెప్పడానికి కోచులు ఉన్నారా? లేరు కదా. ఎవరికి ఉంది ఆ ఓపిక? ఇవాళ న్యూట్రిషనిస్టులు, డైటీషియన్ల వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కంటాయంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, కార్పొరేట్లలో కానీ కేవలం డయాబెటిక్ గురించి చెప్పడానికి ఉంటుంది. అసలు ఆ డయాబెటిక్ గురించి చెప్పేటోళ్ళు పుస్తకాల్లో చదువుకున్నది చెప్తారు. అందరికి అదే, మీరు అన్నం తినకండి, గోధుమ రొట్టె తినండి. తేడా ఏముంది అన్నానికి గోధుమ రొట్టెకు? జొన్న రొట్టెకు తేడా ఏముంది? ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అది డైరెక్ట్ కార్బోహైడ్రేటు.
అందులో ఇమీడియట్ షుగర్ స్పైక్ అవుతుంది, ఇలా కొంచెం స్లోగా అవుతుంది. నీ ఆర్గన్స్ అన్ని కుప్పే కదా. అసలు డయాబెటిక్ అర్థం చేసుకోవడమే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక రిక్వెస్ట్ ప్రకాష్ అన్న, మీ నెంబరు డిస్ప్లే చేస్తా వీడియో మీద, ఎందుకంటే చాలా మందికి నా దగ్గర నాకు ఫోన్ చేస్తే నేను చెప్పలేను. ఏ నెంబర్ ఇస్తే మీరు 730 రకాల టీలు ఉన్నాయి నా దగ్గర. ఈ హాస్పిటల్లో మైగ్రేన్ తగ్గడానికి కూడా టాబ్లెట్స్ లేవు. జీవితం అంతా మైగ్రేన్తో బాధపడతారు. అది అదంతా ఒకసారి వస్తే పోదంటారు. 3 రోజులలో తగ్గిస్తుంది, 3 days. అదే టీ కంటిన్యూ చేయండి. అదేంది డిప్టీ, ఫైటో న్యూట్రియంట్స్ నుంచి తయారు చేస్తున్నాం. మొక్కల నుంచి, పూల నుంచి, పండ్ల నుంచి, 0 సైడ్ ఎఫెక్ట్స్. ఒక యాంకర్ ఉంది, ఫేమస్ యాంకర్, పేరు చెప్తే అందరు గుర్తుపడతారు. ఆమెకు రోజు మైగ్రేన్. ఓ రోజు ఇంటర్వ్యూలో చెప్పింది, ప్రకాష్ సార్ నాకు రోజు తలనొప్పి ఉంటుంది, ఏం చేయాలంటే నేను పంపిస్తానమ్మా అని అక్కడనే కూర్చొని ఫోన్ చేసి మా ఆఫీస్కి వెళ్ళి కొరియర్లో తెప్పించిన. 3 రోజుల తర్వాత చెప్పింది, నాకు మళ్ళీ 20 ఏళ్ళ నుంచి ఉండే సార్ మైగ్రేన్ పోయింది అని. రోజు తాగమ్మా అని చెప్పినాను. అంటే మనిషికి కావాల్సిన అన్ని జబ్బులకు సొల్యూషన్స్ అన్నీ కూడా మొక్కలలో, పూలల్లో, పండ్లల్లో, కూరగాయలలో ఉన్నాయి. అవే నేను ఇచ్చేది. అవన్నీ కూడా నిష్ణాతులైన డాక్టర్లు, అమెరికన్ సిటిజన్స్, వాళ్ళందరితో కలిసి మేము తయారు చేసి ఇస్తున్నాము. నా నంబర్ మీరు డిస్ప్లే చేయండి. మీరు 900950 400 930 950 ఫోన్లు వస్తే మాట్లాడండి, సజెషన్. మాది ఇంకోటి వెబ్సైట్ కూడా ఉంది. ఒకటేమో loveelderhealth.com అని ఒకటి ఉంది, సింగిల్ ఈ ఉంటుంది. లవ్ ఎల్డర్ రెండింటి మధ్యలో సింగిల్ ఈ ఉంటుంది, లవ్ ఎల్డర్. loveelderhealth.com ఒకటి ఉంది. newhub.co అని ఇంకోటి ఉంది, NUHUB, న్యూట్రిషన్ ఫర్ హెల్త్ అండ్ బ్యూటీ .co. అయితే ఇంకా మేము newhub.coని ఇంకా సీరియస్గా చేయలేదు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఈ ఫేర్ అండ్ లవ్లీలు పూసుకుంటే ఆరోగ్యం వస్తుందని అనుకుంటాను. కాదు, ఇప్పుడు నా ఇంటికలు ఉన్నాయి, ఎందుకు ఊడిపోతలేవు? చాలామంది అడుగుతుంటారు, మీ హెల్త్ 69 ఏళ్ళలో మీరు రోజుకు 300 మైళ్ళు తిరిగిన అమెరికాల కార్లలో ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ, న్యూట్రిషన్? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే జనాలకి ఇది పోవాలి. వైద్యము, ఆరోగ్యం అనేది నీ ఫుడ్లో ఉంటుంది రా బాబు. హాస్పిటల్ మందులలో ఉండదు, డాక్టర్ ట్రీట్మెంట్లలో ఉండదు. నువ్వు డాక్టర్ దగ్గర పోకుండా కావాలి, నువ్వు హాస్పిటల్ పోకుండా ఉండాలి. తప్పనిసరి అయితే తప్పదు, సర్జరీలు చేయాలంటే మళ్ళీ అలోపతే. ఇంకోటి మా దానిలో ఎవరికి ఇష్టమైన వైద్యం వాళ్ళకి దొరుకుతుంది. యునాని ఉంది, సిద్ధ ఉంది, ఆయుర్వేద ఉంది, హోమియోపతి ఉంది, న్యాచురోపతి ఉన్నది, ఆకుపంక్చర్ ఉంది, అలోపతి ఉంది. ఎవరికి ఏ సెంటిమెంట్ ఉంటే అది ఇప్పిస్తుంది. ఇది ఒక ఉద్యమంలాగా రావాలి శివారెడ్డి. మీలాంటి వాళ్ళే కాదు, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తండోపతండాలు వచ్చిందో ఆరోగ్య కార్యకర్తలు నాతో చేయగలపాలి, నాతో కలిసి పనిచేయాలి, ఇంటింటికి ఆరోగ్యం అవగాహన పెంచాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ ఇంటర్వ్యూ చాలా చాలా యూస్ఫుల్. అన్న నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు ఖచ్చితంగా అన్నతో మాట్లాడచ్చు. అన్న ఫోన్ ఎత్తారు కదా? ఎత్తాను, ఎప్పుడు రాత్రి 12 ఫోన్ చేయండి. అన్నతో కొంత మీకు అవసరాలు, మీ ఆరోగ్య అవసరాల కోసం మాట్లాడచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.